జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. నేను ప్రదీప్ వానపల్లి. ఈరోజు సుమారు ఇంచుమించు 8 నుంచి 10 కోట్ల మంది జనాలు స్నానానికి వచ్చారు. మరి ఇక్కడ పరిస్థితి ఒకసారి చెప్తాను వినండి. మీకు ట్రైన్లో దిగిన తర్వాత, మేము ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి మీకు బైకులు అవైలబుల్గా ఉంటాయి. అది కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళని అడిగితే ఒక 100 రూపాయలు తీసుకొని మీకు ఎక్కడి నుంచి అయితే మనకి ఎలా ఉంటుందో అక్కడ వరకు కూడా ఆ బండి మీద దింపుతారు. అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చిన్న పిల్లలతో కానీ, నడవలేని వాళ్ళతో కానీ, వయోవృద్ధులతో కానీ ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే నడవవలసింది చాలా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ అనేవి ఎలవే చేయట్లేదు. మీకు ఇంచుమించు ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆపేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి నడవవలసే ఉంటుంది. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, రావచ్చు చూడొచ్చు అంటే నడిచి తిరిగి ఓపిక ఉండి మనకి వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మేము ఇక్కడ దిగిన తర్వాత అక్కడ మనకి ఆఫ్ చేసేస్తారు. అక్కడ కూడా గేట్స్ ఉంటాయి. లక్ష్మీ ద్వార్ అని, ఆ తర్వాత రకరకాలుగా గేట్లు ఏర్పాటు చేశారు. ఏదో గేట్కి చేరుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ దాటి అవతలకు వెళ్ళవలసి ఉంటుంది. అవతలకు మాత్రం వెళ్ళకండి. ఒకవేళ వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. అటు నుంచి వెళ్ళిన వాళ్ళు రావడమే కష్టమైపోతుంది. మీరు చెప్తే నమ్మరు, ఇంచుమించు మేము ఒక 30 కిలోమీటర్లు నడిచి ఉంటాము. చాలా కష్టమైన పని అది. మరి జన్మానికి శివరాత్రి లాగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనాలని మేము ఇలా చేశాము. అంతేకాకుండా మీకు ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఈ ఘాట్ల దగ్గరికి మాత్రం మీరు వెళ్తే కనుక ఈ ఆర్చ్ దగ్గర నుంచి 4 కిలోమీటర్లు నడిచి మీరు దయచేసి ఏదైతే బ్రిడ్జ్లో అవతలకు వెళ్ళవలసిన పని లేదు. యువతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడే స్నానాలు చేసుకొని రావచ్చు. కాబట్టి వస్తే నడక చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వ్యయ ప్రయాసాలు కోర్చాలి. కాబట్టి మీరు కనుక వస్తే చక్కగా భయపడవలసిందైతే లేదని చెప్పాలి. ఓపిక ఉండి, సహనం ఉండి వెళ్ళి చేసుకోగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు. మన సిటీకి చాలా దూరంలోనే వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు. అది కూడా గమనించాలి. మేమైతే మాత్రం దేవుడి దయవల్ల, ఈశ్వరుడి దయవల్ల చక్కగానే స్నానాలు అయితే పూర్తి చేసాము, వచ్చేస్తున్నాము. తొక్కిసలాట్లు అవి జరిగింది. నిన్న ఒక చోట ఎక్కడో జరిగింది. కానీ ఇక్కడ ప్రస్తుతానికి చాలా విపరీతమైనటువంటి క్రౌడ్ మాత్రం ఉంది. అది మాత్రం గమనించగలరు. మేము సేఫ్గానే ఉన్నాము, వచ్చేస్తూ ఉన్నాము. సర్వే జన సుఖనోభవంతు, సర్వే సుఖనోభవంతు. ధన్యవాదాలు.